కుట్టి అవి ఏంటి అవి వచ్చేసినాయా నీ ఎగ్జామ్ పేపర్స్? అందరికన్నా లాస్ట్ నీయే వచ్చినాయి. ఎందుకు ఇంత తొందర ఇంత లేట్ వచ్చినాయి మరి నీ కరెక్షన్ లేట్ అయిందా? చూడాలి మరి అమ్మవారు ఎన్నెన్ని మార్క్స్ తక్కువ వచ్చినాయో. జరుగు పప్ప సిలిండర్ పెడుతుండు. కూర్చో ఇటు కూర్చో బంటి, నువ్వు కూర్చో, అక్క మార్క్స్ చూద్దాం. కూర్చో, అరే బంటి నువ్వు అడే కూర్చో, అక్క మార్క్స్ చూద్దాము. ఓకే ఏంటి ఎందులో ఎన్ని వచ్చినాయి అవి చూద్దాం. నా మీద కూర్చుంటే నీకు ఎట్లా కనబడతావు? వీడియోలో కనబడవు. ఇక్కడ కూర్చో, నువ్వు వీడియోలో ఎట్లా కనబడతావు? సరే నువ్వు ఫోటో ఇట్లా పట్టుకో, ఫోటో తీస్తా. సరే మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం. టీ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ టీయు చేతికి కదా, పైన చేతికి అంటే కింద పెడతావు. అమ్మ రోజు మంచిగా ప్రిపేర్ అయింది, ప్రాక్టీస్ కూడా చేసింది. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి. దేవుడా ఏంది కుట్టి ఇంత ఘోరంగా మార్క్స్? అసలు షాక్ అయినా నేనైతే. 72.5 అట 80కి అంటే 73 అయితే ఏంది? 73 మార్క్స్. సరే అయితే ఏంది మరి ఎన్ని మార్క్స్? 7 మార్క్స్ తక్కువ 80కి. హాయ్ వీడొకడు మధ్యలో. ఎందుకు ఏం తప్పులు రాసినావు మరి? నీకు మరీ చదివిచ్చి మరీ పంపించినా కదా. జరుగు తీ బంటి. ఏం తప్పులు రాసిందో ఏమో. అన్నీ చదువుతుంది. అక్కడ పోయినాక ఏ మిస్టేక్స్ రాస్తుందో అర్థం కాదు. ఎప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్. రంజోన్ అని రాసింది. మొహరం ఎప్పుడు మన స్పెల్లింగ్ మిస్టేక్స్. తీజ్ పండగ గురించి రాసింది. నెక్స్ట్ వావ్ హిందీలో 80/80. క్లాప్స్ బంటి అక్కకి. హిందీలో 80/80. వెరీ గుడ్. క్లాప్ హనీ. అంతేనా? కొట్టింది కదా పాపం, నీకు కొట్టింది క్లాప్స్. వెరీ గుడ్. హిందీలో మా కుట్టికి 80/80. వెరీ గుడ్ అక్క. సరే జరగండి. ఓకే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటిది? ఇంగ్లీష్లో కూడా 80కి 79.5. వెరీ గుడ్. అంటే 79.5. మస్తు వేసినావు కదా ఫ్లాగ్. ఐ లవ్ మై ఇండియా. చాలా బాగా వేసినావు. 79.5. ఇంగ్లీష్లో కూడా 80/80. గుడ్ గర్ల్. ఓకే అదే 80. ఇంగ్లీష్లో కూడా 80. సూపర్. తెలుగులో ఏమైంది మరి? అంత ప్రిపేర్ అయితే ప్రతిసారి తెలుగులో ఏదో ఒకటి మిస్టేక్స్ చేస్తావు. ఓకే నెక్స్ట్ మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి నాకు భయం అవుతుంది. 80/80. కమాన్ కుట్టి. వెరీ గుడ్ గర్ల్. సూపర్. నీకు కూడా మంచి మార్క్స్ వచ్చినాయి కదా అప్పుడు. సూపర్ కదా. వావ్ మా కుట్టికి మ్యాథ్స్లో కూడా 80/80 వచ్చినాయి. వెరీ గుడ్. కంగ్రాట్స్. సూపర్ కంగ్రాట్స్. సూపర్. వావ్ నెక్స్ట్ వెరీ గుడ్ కుట్టి. మరి ఈ సైన్స్లో ఎన్ని వచ్చినాయో చూద్దాము మా కుట్టికి. సైన్స్ మార్క్స్ పోయినా. సైన్స్లో కూడా 80/80. వావ్ ఆసమ్. సూపర్ ఆసమ్ హనీ. క్లాప్స్ హనీ. చెల్లెకి 80/80. అవును అన్నీ కలిపి లాస్ట్ కొడతావా? ఓకే వెరీ గుడ్. చెల్లె అక్క పక్కన కూర్చో. వెరీ గుడ్ అక్క. అసలు మస్తు అక్క తెలుగులో తప్ప అన్నిట్లలో. కమాన్ మమ్మీ ప్రిపేర్ చేయించింది కదా. ఎంతైనా మా మమ్మీ ప్రిపేర్ చేయించింది కదా. అట్లా అబ్బో కిస్ ఇచ్చిండే. నెక్స్ట్ సోషల్లో 2 మార్క్స్ గయా పోయినాయి. 2 మార్కులు పోయినాయి. 2 మార్కులు ఎందుకు పోయినాయి? ఎక్కడ పోయినాయి? అబ్బా అంతా ప్రిపేర్ చేయించి పంపించినా కదా. లాస్ట్ సోషల్ అప్పుడే 3 days 4 days హాలిడేస్ వచ్చినాయి కదా. అప్పుడు ఫుల్ వర్షాలు పడి ఊకే హాలిడే ఇచ్చుకుంటున్నారు కదా బేట. సైన్స్ అప్పుడు సోషల్ అప్పుడు ఇప్పుడే ఊకే హాలిడే వచ్చింది. లాస్ట్ ఎగ్జామ్కే కదా బేట ఊకే హాలిడే వచ్చింది. ఊకే వర్షాలు పడి అప్పుడు మెంతా తుఫాన్ వల్ల అప్పటి పేపర్స్ ఇప్పుడు వచ్చినాయి. 78. 2 మార్క్స్ ఎక్కడో పోయినాయి. ఇక్కడ 1 మార్కు పోయింది. శ్రీలంక ఈజ్ అన్ ఐస్లాండ్. ఐస్లాండ్ ఫాల్స్ రాసినావు. అవును కదా మరి ఐస్లాండే కదా. నెక్స్ట్ ఎక్కడ తప్పు రాసింది. ఓకే మొత్తం టోటల్గా ఎన్ని మార్క్స్ పోయినాయి అన్నట్టు కుట్టికి? ఇందులో 7 మార్క్స్, తెలుగులో 7 మార్క్స్, సోషల్లో 2 మార్క్స్. 7 8 9. అవును అక్క. అవును మొత్తం 9 మార్క్స్. అంటే మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్? 6 సబ్జెక్ట్స్. ఓకే 6 సబ్జెక్ట్స్. ఓకే పోయిందా? 6 సబ్జెక్ట్స్కి ఎన్ని? 6 8
6 సబ్జెక్ట్స్ అయినా 480 మార్క్సా? 480 మార్క్స్కి 9 మార్క్స్ అదే 9 మార్క్స్ పోయినాయి 480 మార్క్స్కి. అంటే రిమైనింగ్ ఎన్ని వచ్చినాయి అన్నట్టు? ఎన్ని వచ్చినాయి కొట్టి చెప్పండి. లెక్కలు వస్తలేవు మా వాళ్ళకి లెక్కలు వస్తలేవు. 469 ఎందుకు వస్తాయి? 10 మార్క్స్ పోయినాయా? 9 మార్క్స్ పోయినాయి కాబట్టి 471 మార్క్స్ వచ్చినాయి. 480కి 471 మార్క్స్. వెరీ గుడ్ కుట్టి కుట్టి క్లాప్స్ అని. అంతే. వావ్ కుట్టి కంగ్రాచులేషన్. హనీ సరే కానీ క్లాప్స్ మంచి కొట్టు. అది మంచిగా వెరీ గుడ్. నీకు 25 మార్క్స్ పోయినాయి దానికి. నీకు అవును నీకు 25 మార్క్స్ పోయినాయి. చెల్లకు ఓన్లీ 9 మార్క్స్ పోయినాయి. వెరీ గుడ్ కుట్టి. బంటికి కూడా ఎన్నో మార్క్స్ పోయినాయి. వెరీ గుడ్. ఓకే అవును కంగ్రాచులేషన్స్ కుట్టి. కంగ్రాచులేషన్స్. మంచి మార్క్స్ వచ్చినాయి. నీకు వచ్చినాయి. తమ్ముడికి వచ్చినాయి. అందరికంటే తమ్ముడికి ఎక్కువ మార్క్స్, తర్వాత నీకు, తర్వాత మన హనీ అక్కకి చాలా తక్కువ మార్క్స్. ఓకే ఇదే అండి కుట్టి మార్క్స్ వచ్చేసి ఇవే. చదవమంటే చదవలే. అన్నిట్లలో ఎంత తక్కువ వచ్చినాయో చూద్దాం. ఇక ఊకే చదివినా అంటే ఊకే చదవమంటే చదివినా మమ్మీ వచ్చేసినాయి మమ్మీ అయిపోయింది మమ్మీ అనుకుంటున్నది. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఈసారి హనీకి. ఎస్సీ 180 మార్క్స్ పేపర్స్. ఇదే చదవమన్నప్పుడు అలా చదివినా మమ్మీ. తెలంగాణ ఘోరమైన మార్క్సా? అమ్మో ఎంత అన్ని 65కి బిలో వచ్చినాయని అన్నది. చూద్దాం ఇటు ఫస్ట్ ఏంది 70+1 అంటే 71 మార్క్స్. జరుగుడండి చూసినావు అక్కకి చూసినావు 80కి 71 మార్క్స్. పోరాటం చేసాడు ఎందుకు? నువ్వు కరెక్ట్ రాస్తే ఎవరైనా ఇస్తారు. ఏంది బిడ్డ 80కి 71 మార్క్సా? ఎందుకు 9 మార్క్సే? ఎందుకంత తక్కువ మార్క్సా? వామ్మో నేను అంటనే ఉన్నా చదువు బెట్ట అన్నప్పుడు అలా చదివినా మమ్మీ అని అంటది. ఏం చదవలేదు. ఇంకోసారి నేను చదువు. నేను పక్కన ప్రతిదీ అడుగుతా. క్వశ్చన్స్ అడిగి మరి రాపిస్తావు. వదిలేసిన కొద్దీ పెద్ద క్వశ్చన్స్ ఉంటాయింది, చిన్న క్వశ్చన్స్ ఉంటాయింది. తెలుగులో ఎన్న మార్క్స్ ఇప్పుడు? 80కి 71 చూసిరా. 80కి 71 మార్క్స్ మా హనీకి. ఫస్ట్ టైం గవర్నమెంట్ పేపరు. ఇప్పటివరకు ఎప్పుడు గవర్నమెంట్ పేపర్ తెలియదు కదా హనీకి. 6th క్లాస్ ఇప్పుడు SA1లో గవర్నమెంట్ పేపర్ స్టార్ట్ అయింది కాబట్టి. అవునా? చదివితే అసలు నువ్వు చదివేదానివి. నువ్వు చదవలేవు. రోజు చదివినా అని పక్కన పెట్టేసినావు. అందుకే కోపం వస్తుంది నాకు. 71 మార్క్స్ తెలుగులో. నెక్స్ట్ వామ్మో భయం అవుతుంది. నాకే భయం అవుతుంది మార్క్స్ తీస్తూ ఉంటే. హిందీలో ఎంత? 80యా? మరి చెప్పమంటే చెప్తలేవు. మరి ఎన్ని వచ్చినాయి చెప్పు. అంతేనా? తెలుగులో హిందీలో చిన్న చెప్పు పెట్టా అంటే నేను చెప్పా. నువ్వే చూడు. హిందీలో 80/80 వచ్చినాయి. ఓకే హిందీ అదే మరి తొందర చెప్పు. 40/40 సరే. హిందీలో 80/80 వచ్చినాయి. ఓకే దీంట్లో ఏదో మిస్టేక్స్ రాసింది అక్కడ. బిట్ పేపర్స్ ఇప్పుడే ఫస్ట్ టైం కదా అక్కడ బిట్ పేపర్స్ తెలిసింది కదా బిట్ పేపర్స్ ఎట్లానో. ఓకే హిందీలో 80/80. నెక్స్ట్ హిందీ అయిపోయింది. ఇదేంటిది? హిందీయే కదా. ఓకే నెక్స్ట్ ఇంగ్లీష్లో మళ్ళీ 5 మార్క్స్ పోయినాయి. ఇంగ్లీష్లో అట్లా ఎందుకు మరి? అసలు ఎన్ని చదివినా అంటావు? గ్రామర్ సరే 80కి 75 మార్క్స్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఏంటిది? ఇది ఆన్సర్ ఎందుకు తప్పు రాసినావు మరి? ఆన్సరే తప్పు రాసినావు. రాంగ్ వేసిండు మొత్తమే. ఎందుకు ఆన్సర్స్ చదవలే? ఏం చదివినావో ఏమో. మరి ప్రాక్టీస్ ఎందుకు చేయలే? నెక్స్ట్ ఇదేంటి? మ్యాథ్స్ మొత్తం వచ్చి మమ్మీ మొత్తం చదివేసుకున్నాం మమ్మీ అని అన్నావు. చూసినావు ఒకటి ఎన్ని మార్క్స్ వచ్చినావు? 80కి 74. అమ్మా దీంట్లో ఎన్ని మార్క్స్ తగ్గినాయి? 6 మార్క్స్. అమ్మా మ్యాథ్స్లో 80కి 74 మార్క్స్. మళ్ళీ ఇందులో 6 మార్క్స్ తగ్గినాయి. దేవుడాగో ఎందుకు ఇది తప్పు రాసినావు? ఇది దీని ప్రకారంగా చేయమన్నారు కదా, తెలుస్తలేదా ఎట్లా చేయాలో? అన్నీ తెలిసి కూడా తప్పులు చేసినావు. 4 మార్క్స్. ఈ తర్వాత చెప్తా ఆన్సర్. మ్యాథ్స్లో అంత వచ్చినాయి. సైన్స్లో దాంట్లో 80/80 వచ్చినాయి. సూపర్. ఓకే అవును సైన్స్లో 80/80. ఓకే అవునా?
సైన్స్ బాగా రాసింది. సైన్స్ మంచి 2-3 రోజులు చదివిపించిన. ఓకే చదువు పెట్టాను అన్ని లెసన్స్ తీసి నేను చదివిపించిన కాబట్టి దాంట్లో వచ్చినాయి. నెక్స్ట్ సోషల్, లాస్ట్ సోషల్లో 80కి 75 మార్క్స్, మళ్ళీ 5 మార్క్స్ తగ్గినాయి. రెండిట్లో దేంట్లో వచ్చినాయి 80/80? హిందీలో సైన్స్లోనే 80/80 వచ్చినాయి. మళ్ళీ సోషల్లో 5 మార్క్స్ తగ్గినాయి. ఈసారి నేను మరీ దగ్గరుండి మరీ చదివిపిస్తా బెట్ట. ఈసారి వదిలిపెట్టా. ఇక నువ్వు చదివినా అన్న వదిలిపెట్టా, అన్నీ అడుగుతా. నేను హెల్త్ బాగాలేదని పట్టించుకోకుండా చదువుకొని పెట్టా అని చెప్తే ఇట్లా మార్క్స్ చదివిన మమ్మీ అంటారు, మళ్ళీ మార్క్స్ ఇట్లా ఇన్ని మార్క్స్ వచ్చినాయి. మొత్తానికి ఎన్ని మార్క్స్ పోయినాయి అన్నట్టు చూద్దామా? దీంట్లో మరి తెలుగులో గిన్ని మార్క్స్ పోతాయా బెట్ట? 9 మార్క్స్. అవును, హిందీ ఎక్కువ మరి కాదు బిట్ట. మరి తెలుగులో గిన్ని మార్క్స్ ఎందుకు పోయినాయి బిట్ట? అన్నీ చదివినా అన్న తెలుగు మరీ ఘోరంగా పోయినాయి. 9 మార్క్స్ దీంట్లో 9 మార్క్స్ తెలుగులో 9 మార్క్స్ పోయినాయి. నెక్స్ట్ హిందీలో పోలేదు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ పోయినాయి? అదే ఇది ఇంగ్లీష్లో మళ్ళీ 5 మార్క్స్ పోయినాయి. 9 + 5 ఎంత? 14 మార్క్స్. 14 + 14 ఇందులో 6 మార్క్స్, మళ్ళీ 20 మార్క్స్. ఇదేంటి మ్యాథ్స్లో 6 మార్క్స్. 20 + 25 మార్క్స్ పోయినాయి. మొత్తం 25 మార్క్స్ పోయినాయి. సోషల్లో 5 మార్క్స్ అంటే మొత్తం 25 మార్క్స్ పోయినాయి. 8 సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ 80 మార్క్స్ కదా. 80 మార్క్స్ అంటే ఎంత? 6 × 8 480కి 25 మార్క్స్ పోయినాయి. 455 ఇదిగోండి ఒక్కొక్క దాంట్లో మార్క్స్. ఇక లాస్ట్ ఫైనల్ 71, 80, 75, 74, 80, 75 మొత్తం 480కి 455 వచ్చినాయి. 480కేనా? 25 మార్క్స్ తగ్గినాయి కదా. నెక్స్ట్ టైం ఇట్లా కావద్దు అని చెప్తున్నా, అర్థమవుతుందా? 25 మార్క్స్ తగ్గినాయి. 570 అన్నీ మాత్రం A1 గ్రేడ్. ఒక్క తెలుగులో మాత్రం A2 గ్రేడ్. ఫస్ట్ టైం బెట్ట A2 గ్రేడ్ రావడం నీకు 6th క్లాస్లో. మరి 9.8 వచ్చింది. GPA 9.8. హనీకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఈ 6th క్లాస్ వరకు ఫస్ట్ టైం A2 గ్రేడ్ రావడం కదా బేట. గ్రేడ్ A1 కానీ ఇక్కడ GPA అదే తెలుగులో A2 వచ్చింది. అవునా? గ్రేడ్ A1 హనీకైతే గ్రేడ్ A1 GPA ఏమో 9.8 వచ్చింది హనీకి. ఈసారి లాస్ట్ బెట్ట మరి ఇంత తక్కువ మార్క్స్ వస్తే సరేనా? ఈసారి ఎక్స్క్యూజ్ ఓకేనా? దంచుడేనా లాస్ట్? ఇంకో నెక్స్ట్ టైం నుంచి మంచిగా చదవాలి ఓకేనా? సరే మరి ఇగో మా హనీ మార్క్స్ అయితే టోటల్ 480కి 455 వచ్చినాయి. ఓకే అయినా సరే కుట్టి క్లాప్స్ కొట్టక్కకి, ఎందుకంటే గవర్నమెంట్ పేపర్ కదా, ఫస్ట్ టైం కదా. కొట్టు క్లాప్స్ కొట్టు. బట్ నువ్వు క్లాప్స్ కొట్టక్కకి, మంచి మార్క్స్ వచ్చినాయి. నీకు కూడా కొట్టిస్తాం క్లాప్స్ ఓకేనా? నీకు కూడా క్లాప్స్ ఓకే. హనీ మార్క్స్ ఇవి. బంటి మార్క్స్ ఫస్ట్ ఇచ్చేసారు, తర్వాత హనీ మార్క్స్ ఇచ్చారు, కుట్టి మార్క్స్ ఇవ్వలేదట. ఇదే అండి వీడియో వచ్చేసి హనీ టోటల్ మార్క్స్ ఇవి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. సరే.